Yes, today is Yusuf's birthday. మనం యాజ్ అ మదర్ ఎంత చేసినా అది డిఫరెంట్. గ్రాండ్ మదర్ ఇచ్చే లవ్ ఉంటుంది కదా, అది బియాండ్. అబ్బా, సో లెట్స్ సీ. వాడు ఇప్పుడు ఇది ఇస్తాను, డెఫినెట్గా వాడు రియాక్షన్ బ్లాంక్గా ఉంటుంది నాకు తెలిసి. What is that? रौडी बेबी, ए रौडी बेबी, व्हाट रौडी बेबी, क्या हो रहा? हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. Thank you so much for giving Yusuf into our lives. God bless you. అవును, పుట్టగానే Allah has never left us alone. Our family was there like a strong pillar. సో నన్ను ఎప్పుడు వదలలేదు. Hello, hi, namaste, assalamu alaikum, welcome back. Yes, today is Yusuf's birthday. సో ఆల్రెడీ లేచి యూసుఫ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు కిందకి దిగుతున్నాను. పిల్లలు ఇప్పుడే లేస్తున్నారు. ఇట్స్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనమాట. మేము 5కి లేసాము. ఫ్రెష్ అప్ అయిపోయాం. వాళ్ళు కూడా ఫ్రెష్ అప్, వాళ్ళు స్నానాలు చేయాలి కానీ ఫ్రెష్ అప్ అయిపోయారు. దే వాంట్ టు స్విమ్ టుడే. సో చూద్దాం ఏమేమి చేస్తారు, ఏంటి ఈరోజు ఎలా ఉండబోతుంది. మా ప్లాన్స్ ఏం లేవు. వీ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే ఏదో చేయాలి అనేసి. ఇదే బర్త్డే గిఫ్ట్ వాడికి. సో అట్లా స్పెషల్గా ఏం లేదు, ఇంకా ఇంతకన్నా ఏం చేయలేము. ఇంకేం అంటే లెట్స్ సీ హౌ ద డే ఈజ్ గోయింగ్ టు బి. అస్సలాము అలైకుం, గుడ్ మార్నింగ్. ఎలా ఉంది కాలు? नमको रुचि ऐसा टेंशन होता मेरे को तुम कैसा? అల్హమ్దులిల్లాహ్, బాగుంది. హ్యాపీ బర్త్డే యూసుఫ్. గుడ్ మార్నింగ్ అయ్యా. హలో. నేను కూడా టీ పెట్టుకుంటాను. ఫ్రాలిక్ తబస్సుం పెట్టాలి, తను స్నానం చేస్తుంది. సో ఐ గో అండ్ కీప్ టీ ఫర్ మై సెల్ఫ్. ఎస్ ఫ్రెండ్స్, నా టీ రెడీ. సో ఇప్పుడు టీ తాగి ఆమీర్ గడ్ వస్తున్నాడు. ఆమీర్ ఆయ్ मेरा बच्चा, कम 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 फ्रेश अप అయిపోయాడు मेरा बच्चा. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. సో బర్త్డే యూసుఫ్ దా నీదా? నా బర్త్డే, ఆ తర్వాత యూసుఫ్ బర్త్డే. నేను ఊపిరి తీసుకుంటే యూసుఫ్ ఊపిరి తీసుకున్నాడు. your birthday darling, that's what she's telling, your birthday only. వాడు బోర్ వేసి మూడ్ ఆఫ్ అవుతుంది వాళ్ళకి, పిల్లలకి. అప్పటికి సమీరా నానా ప్రయత్నాలు చేస్తుంది వాళ్ళు ఎంటర్టైన్ పెట్టడానికి. ట్రైయింగ్ హర్ బెస్ట్. టైం పాస్ చేపిస్తున్నా అప్పటి నుంచి. వీళ్ళంతా ఏంటంటే ఈమె ఇక్కడ ఫోటో. వీళ్ళంతా ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో దిగాలి ఇప్పుడు అని నేను ఆపుతున్నా. ఆగండి, కొంచెం క్లీన్ చేసిన తర్వాత. రాత్రి వర్షం పడింది, పురుగులు ఉంటాయి, ఆగండి, క్లీన్ చేసిన తర్వాత వెళ్ళమంటున్నాను. దానికోసం వెయిటింగ్ అనమాట వీళ్ళు. చాలా ఒక రకరకాలైన ఫీలింగ్స్తో ఫేసులు పెడుతున్నారు పిల్లలు. ఇది చాలా మొండి పిల్ల అండి. ఒక గంట ఐ థింక్ హార్డ్లీ an hour or 2 అలా రిలాక్స్ అయింది. దాని తర్వాత అంతే కదా, అంతకు తగ్గ కోడలు. కరెక్ట్, నో డౌట్ దాంట్లో. నిజంగా హ్యాట్స్ ఆఫ్, గాడ్ బ్లెస్ యూ. అంటే వేరే వాళ్ళు అయితే ఇంకా అసలు లెగడం చాలా కష్టం, కానీ ఆ పెయిన్ తట్టుకొని లేచి కూర్చొని ఇమ్మీడియట్గా మసాజ్ చేసుకొని ఇమ్మీడియట్గా లేచి డాన్స్ చేసాము. ఇప్పుడు స్నానాలు చేయించాను. నేనైతే నిన్న నాకు స్నానమే అవ్వదు అనుకున్నా, పొద్దునే పడ్డా కాబట్టి డే అంతా అలానే ఉండి ఫైనలీ సాయంత్రానికి ఐ కుడ్ గో హ్యావ్ మై షవర్ ఆల్సో. అవును, అర్హాన్కి కూడా స్నానం చేయించి దాన్ని అన్ని చేసుకుంది యాజ్ యూజువల్, బ్యాక్ టు రొటీన్ అనమాట మార్నింగ్ నుంచి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. స్ట్రాంగ్ మదర్ నువ్వు. థ్యాంక్ యూ. అంతా మీ ఇన్స్పిరేషన్, మీ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. నేను ఒకటి చెప్పాలి. అంటే ఐ డోంట్ నో ఇఫ్ వీ విల్ ఎవర్ బీ ఏబుల్ టు డూ దిస్ ఏంటి అనేది. నాకు మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. అంటే వెన్ ఐ టాక్ అబౌట్ హర్ ఓన్లీ ఐ గెట్ ఎమోషనల్, అంత ఇష్టం అనమాట. అండ్ ఇట్స్ బ్యూటీ ఆఫ్ గ్రాండ్ మదర్. అదేంటో ఇట్స్ టోటలీ అ బ్యూటీ ఆఫ్ గ్రాండ్ మదర్ దట్ పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టుకొని తినిపించేస్తారు. అండ్ తన చేతితో తింటే మాత్రం పిల్లలు చక్కగా తింటారు, ఫుల్గా తినేస్తారు, ఆకలి లేకపోయినా తింటారు. అదేంటో తెలీదు నాకు. వేరే ఎవరైనా తినిపిస్తే నాకు నచ్చదు. ఐ లైక్ టు ఈట్ మై ఫుడ్. బట్ నానమ్మ తినిపిస్తే తినేసేదాన్ని. నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వచ్చిన వెంటనే మా అత్తగారు చెప్పారు, 3 చక్కగా తిన్నారు, నేనే తినిపించాను అంటే. ఐ వాజ్ లైక్,
లిటరలీ నాకు నాణ్యమే గుర్తొచ్చారు. కాసేపు అయ్యాక నేను కొంచెం లేచి బెటర్ అయ్యాక మా ఆమెని కూడా తినిపిస్తుంటే మా అత్తగారు ఆమెను కూడా మా అత్తగారి చేతులు అలా తినేస్తుండే. నేను వాస్ ఫీలింగ్ మేబీ ఆ బ్యూటీ అలా తలా క్రియేట్స్ వన్స్ యూ బికమ్ అ గ్రాండ్ మదర్. మనం యాజ్ అ మదర్ ఎంత చేసినా అది డిఫరెంట్. గ్రాండ్ మదర్ ఇచ్చే లవ్ ఉంటుంది కదా, అది బియాండ్. అబ్బా నిజంగా నాకు అదృష్టం ఉంటుందా ఉండదా తెలీదు. ఇఫ్ ఐల్ బి అ గుడ్ గ్రాండ్ మదర్ తెలీదు. విల్ ఐ బి ఏబుల్ టు సీ మై గ్రాండ్ కిడ్స్ తెలీదు. బికాజ్ వీళ్ళందరూ యంగ్ ఏజ్ లో పిల్లలు చేసేసారు, గ్రాండ్ కిడ్స్ అయిపోయారు. నాకు గ్రాండ్ కిడ్స్ అయ్యేసరికి నేను ఏదో 70s 80s లో ఉంటాను. అప్పటికి ఉంటావు అప్పుడు కూడా ఉంటానో లేదా తెలీదు. బట్ యా థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు చూడండి అసలు మాట్లాడే ఒక పక్కన ఎమోషనల్ అవుతుంటే వీళ్ళు నీ ఏడుపు నువ్వు ఏడువంటున్నారు. నీది నువ్వు చూసుకో, మాది నేను చూసుకో. గాడ్ బ్లెస్ యూ. God bless you. టీ టైమ్ విత్ బ్రెడ్ జామ్. నేను తబస్సుమ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ టీ. Amen. Yeah, I can see someone. But baby. Kai baby. Good job, Erhan. Camera हो गया brown में brown. आओ. 24, 25, 26, 27, 28, 29, 30. I'm coming. I'm out. You are out. And Yusuf out. Cheating. And Erhan out. You would have been safe. Kanama out. Wow, Amir, wow. Oh. Happy birthday, Yusuf. Thank you. సో ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. పిచ్చగా ట్యాన్ అయిపోయాను. నేను కనిపిస్తుందా లేదా మీకు తెలియదు, కానీ బాగా ట్యాన్ అయ్యా. ఎనీవేస్, వెళ్ళగానే షూటింగ్ లేదు కాబట్టి మన ఇంట్లో ఉన్న చిట్కాలతో ట్యాన్ని అలా మాయం చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను యూసుఫ్కి. వాడికి యాక్చువల్గా గిఫ్ట్స్ లేవు, ఇదే గిఫ్ట్ అని చెప్పాము. నిజంగా మేము ఏం తీసుకోలేదు, కానీ తబస్సు మేము చిన్న లెగోస్ అవన్నీ 1, 2, 3 తీసుకుంది. ఎస్ తబస్సు క్యా హై? లెగో లేదంటే వాడు లెగో అడిగాడు కదా. ఎస్ తబస్సు ఏమున్నాయి చెప్తావా? కెమెరాలా టాయ్ అంట దీంట్లో. ఇంకా ఏమున్నాయి? 2 ఏవో ఉన్నాయి, 2, 3 ఉన్నాయి కదా. ఏంటది? ఒక పెన్సిల్, ఇంకా ఒక పౌచ్ అంట. సో ఐ నో డెఫినెట్గా యూసుఫ్కి ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి ఎప్పుడు. ఎందుకు లాస్ట్ టైం వాళ్ళ మామ చాలా ఇచ్చాడు వాడికి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మేము రీచ్ అవ్వలేము. వాడి ఎక్స్పెక్టేషన్స్ ఇదే చాలా ఎక్కువ. సో లెట్స్ సీ. వాడు ఇప్పుడు ఇది ఇస్తాను, డెఫినెట్గా వాడి రియాక్షన్ బ్లాంక్గా ఉంటుంది నాకు తెలిసి. పిలుద్దాం ఇప్పుడు వాడిని. Open your eyes. Wish you a very, very happy birthday. A small gift. What is that? You like that? What is Take it? the box. No. It's a game. It's not listen, phone, listen, it's a Yusuf. game. It's very few games. And this has a camera. Camera where you can record your video, take photos, but you need to add memory card in it. तो ఈరోజు ఇక్కడ బిర్యానీ రెడీ అవుతుంది. देख सकते हैं. अच्छा दम पे है शायद. नहीं, ये చికెన్ సాలెడ్. ఓకే, ఇక్కడ రైస్ ఇది రెడీ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ టైం. పాపం పిల్లలకి పిచ్చ ఆకలిస్తుంది. వీళ్ళే పాపం అన్నీ చేసేసి సర్వ్ చేసి పెట్టేస్తారు మనకి. మనం వేసుకొని తినాలి. ఎట్లా అనేది చూపిస్తాం. ఇట్లా సర్వ్ చేస్తారు, అంతా రెడీ చేసి పెడతారనమాట టేబుల్ మీద. ఎస్ ఫ్రాలిక్ తవసం. ఇక్కడ వీళ్ళు టీవీ చూస్తున్నారు అందరు కూర్చొని. సో ఇక్కడ వీళ్ళు చేశారు చికెన్
బిర్యానీ, పప్పు, చికెన్ బిర్యానీ అండ్ రైతా. ఇది ఈరోజు మా మెన్యూ. ఇక్కడ ఎలా ఉంటుంది టేస్ట్ తెలియదు, చూడ్డానికి మాత్రం ఓకేలానే ఉంది. వీళ్ళు కేక్ కటింగ్ కోసం ఇవన్నీ జరుపుతున్నారు, రెడీ చేస్తున్నారు. వీడు చూడండి, అవన్నీ అమ్మా మమ్మీ మమ్మీ మమ్మీ, కొంచెం కూడా భయం లేదు వీడికి. ఇవన్నీ అడ్డు పెట్టామాడు ఎక్కకూడదు అని పైకి, అన్ని పడేస్తున్నాడు కానీ కొంచెం కూడా భయం లేదు ఈ అబ్బాయికి. రౌడీ బేబీ, ఏ రౌడీ బేబీ, వాట్ రౌడీ బేబీ, క్యా హో రా? नो बेटू नहीं करते वैसा. अदगुण अदगुण अदगुण. ప్లీజ్ కమ్ డౌన్. నేను చిన్న నాప్ తీసుకొని లేసా. ఆలోపు సమీరాకి కాళ్ళకి మసాజ్ చేయించుకుంటాను అండ్ ఆమె కూడా పడుకున్నాడు అనమాట. సో నేను 10 minutes పడుకొని లేసాను. కొంచెం మైల్డ్ హెడ్ఏక్ ఉండింది, ఎండలో స్విమ్ చేశాను కదా. సో ఇప్పుడు కేక్ కటింగ్ చేసేసి నేను బయటికి వెళ్ళాలి అనేసి. సో లెట్స్ సీ. హ్యాపీ బర్త్డే యూసుఫ్. Yep. Really, it's looking very nice. Not just joke. If you smile, it will be more better. Wow, Yusuf. One more, come on. Nice, smile. smiling, beautiful. Wow, mashallah, mashallah. साथ निकालो. Allah हर बुरी नजर से बचाओ. Can you take a video? Why are Come you on. crying? జస్ట్ ఇమోషనల్, హ్యాపీ టీయర్స్. Lipstick चले जा रहा है बोल के. काजल चले जाता. Come. Stand Why? here. Happy birthday, Yusuf. వీళ్ళతో ఫొటోస్ దిగాలంటే నానా తంటాలు పడాలన్నమాట. నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఇదే ప్రాబ్లం అయి ఉంటుంది. పిల్లలతో ఫొటోస్ దిగడం అంటే ఒక పెద్ద ఇష్యూ ఉంటుంది. It's your lifetime memory. Best friends together. Yay! Lovely. Smile, 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 smile. Allah, 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 Allah. आमीन, स्माइल. अल्लाह की अच्छे सुन रहे हैं आमीन. रुको एक सेकंड. प्रिंस, अरहान कुछ आ गया, जल्दी देखो अरहान. Oh my God. One, two, three. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Yusuf. Happy birthday to you. May God bless you. May Yes, yes. Let God him feed you. bless you. Hello, Prince. Wow. हेलो. खा लिया प्रिंस मेरे हाथ से, खा लिया. We love you, Ayan. Thank you for making his birthday special. बिस्मिल्लाह. याद रह जाता. नहीं होना कहते, he didn't like Sugar it. तो కావాలి మనకి. షుగర్ లేకుండా వేస్తే హట్. Yeah. Sugar లేదు, ఏం లేదు. आमो. Bro, प्रिंस का बर्थडे केक है. bro, it's healthy option, bro. Eh, एक ऐसा है. केक ला ले मेरा दो. बेस्ट है तू, मेरा बच्चा है तू, मेरा नाम रोशन कर रहा है तू. जाके मेरे को. Thank you so much. Thank you so much for birthday. Thank you so much for bringing Yusuf into our lives. Yeah, God thank bless. you. Time. Legit final time. ఫైనల్ గా యూసుఫ్ బర్త్డే కేక్ కట్ అయిపోయింది. దీనికోసం మేము 2 days బిఫోర్ వచ్చి ఇక్కడ వెయిట్ చేసాం. మీకు తెలుసు కదా, క్యూట్ లిటిల్ హెల్తీ కేక్ ఆర్డర్ చేసి అందరు పిల్లలు తిన్నట్టే ఆర్డర్ చేసి కోకోనట్ షుగర్ వేసి ఆల్మండ్ ఫ్లోర్తో హెల్దీ కేక్ని ఆర్డర్ చేసాం యాక్చువల్గా. సో ఇట్స్ నైస్. ఓహో గిఫ్ట్సా యూసుఫ్. ఓహో Say thank you. హ్యాపీ బర్త్డే యూసుఫ్. Oh. It's a pencil pouch.
Arhan gave you, right? Say thank you. Could I feed it? Let's feed him. No, I want to feed the puppet. Having very, very chai. మొత్తానికి వెతికి ఒక ప్రైవేట్ బీచ్ కావాలని ఇక్కడ తీసుకొచ్చాడు. సన్సెట్లో ఇక్కడ ఇలా ఫోటో పాయింట్ ఉంది. బీచ్ పెట్టు ఆమీర్. अरहान वो कब मेरा बच्चा. సో మేము వచ్చేసాం మొత్తానికి బీచ్ దగ్గర. కొంచెం ప్రైవేట్ పీస్ఫుల్ ప్లేస్ కావాలనేసి చాలా దూరం వరకు మేము మార్జిమ్ బీచ్కి వచ్చాము. అంటే కొంచెం ప్రైవసీ కావాలనేసి వెతికి ఇక్కడ ఏదో ఒక చిన్న హోటల్లా కనిపిస్తే అక్కడ ఆగేము. ప్రైవేట్ బీచ్ అనమాట. సో దట్ కొంచెం పిల్లలకి ఆడుకోవడానికి నీట్గా ఉండాలనేసి. తపస్సు రెస్టారెంట్లోనే ఉంది. నేను దిగను అంది, రానంది. సమీర కాలు నొప్పి పెట్టుకుని అలా నడుస్తుంది. రెడీ? నాట్ రెడీ? ఏం తాగుతున్నావు తవసు? ఎలా ఉంది? బాగుందా? ఏం తెలియదు, ఒక కోక్ థమ్స్ అప్ తప్ప. యూసుఫ్ వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అలసిపోయి పడుకున్నారు వీళ్ళిద్దరు. ఆల్రెడీ వాడికి కొంచెం కోల్డ్ స్టార్ట్ అయ్యింది, రన్నింగ్ నో స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ పిల్లలందరికీ అలాగే ఉంది. సో తవసు నెబులైజర్ ఇస్తుంది అండ్ కొంచెం మెడికేషన్ దియే. క్యాప్సిల్స్ కారోల్ ప్లస్ క్యాప్సిల్ వేసాను ఓకే పిల్లో మీద, డ్రెస్ మీద. ఓకే, మా డాక్టర్ అండి ఈవిడ. సో నేను పిచ్చిగా గాలికి చూడండి ఎట్లా అయిపోయింది హెయిర్ అంతా. వచ్చేటప్పుడు దారిలో పిల్లలు ఇంకా తెలుసు కదా, టైం అవుతున్న కొద్ది క్రాంకీ అయిపోతూ ఉంటారు. బట్ బై గాడ్స్ గ్రేస్ వచ్చారు, పడుకుంటున్నారు. అండ్ రేపు మా ట్రావెలింగ్ కూడా ఉందన్నమాట. ఐ హోప్ యూసుఫ్కి మా చిన్న బర్త్డే గిఫ్ట్ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ఎస్ యూసుఫ్, డిడ్ యూ లవ్ ఇట్? యూ వాంట్ అ బిగ్ లెగో? ఓకే, పెద్ద లెగో కావాలంట. ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు వాడికి. ఎస్ ఫ్రాలిక్ తమసు, Yes. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. Thank you. Wish you the same. Every day is a happy birthday. Every day is a motherhood. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆ దేవుడు అందరినీ మంచిగా పెట్టాలి, మంచి హెల్త్ ఇవ్వాలి, పీస్ఫుల్ లైఫ్ ఉండాలి, ఇంకేం పెద్ద పెద్ద కోరికలు లేకుండా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. చాలా విషెస్, చాలా బ్లెస్సింగ్స్ వచ్చాయి. రేష్మ నాకు ఇప్పుడే అమ్మాన్ కాల్ చేసి చెప్పాడు, రేష్మ ఆంటీ ఏంటి కొంతమంది పూర్ పీపుల్కి అన్నం పెట్టారని. సో అది యూసుఫ్ గిఫ్ట్ అనమాట, యూసుఫ్ బర్త్డే అని. సో ఇలాంటి లైక్ this is what I want everyone to remember him and us in your beautiful dua prayers. ఇలాంటి చారిటీ వర్క్స్ ఏమైనా చేసినప్పుడు అలా గుర్తు పెట్టుకోవడం, ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. అలాంటివి చేయండి. ఐ కీప్ ఈవెన్ సేయింగ్ ద సేమ్ థింగ్ టు యూసుఫ్ కూడా. సరే పిల్లోడు ఇప్పుడు అర్థం కాదు, కానీ వస్తూ ద వే గ్రో అవుతున్నప్పుడు వాడికి తెలుస్తుంది హౌ ఇంపార్టెంట్
these things Arani, how important to be in everyone's prayers. So thank you so much Andarki. God bless you Thank you. and hope you enjoyed the day. యా ఇలా బర్త్డేకి ఇలా వస్తామని అస్సలు అనుకోలేదు. ఇట్ వాజ్ జస్ట్ అది రాసి పెట్టి Destiny, అంతే. అంటే అయిపోతుంది. మనం అనుకుంటాం ఇలా చేయాలనుకుంటాం, అవుతుందా లేదా అని తెలియదు, బట్ ఇట్ హ్యాపెండ్. సో అల్హమ్దుల్లా ఈవెన్ ఫర్ దిస్ ట్రిప్ ఆల్సో నేను ఎవ్రీ ట్రిప్కి అల్హమ్దుల్లా అని చెప్తాను. సో అది నేషనల్ డొమెస్టిక్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి, వెకేషన్ ఇస్ వెకేషన్. అండ్ దట్ టు అందరు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి Yeah. చేయడం, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఇలాంటి బ్యూటిఫుల్ విల్లాలో ఉండడం, సో ఇట్స్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్. సో అల్హమ్దులిల్లా. Alhamdulillah, God bless you. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. అంటే ఈరోజు బర్త్డే పోస్ట్లో ఇన్స్టాగ్రామ్లో అదే రాశాను, నువ్వు పుట్టగానే అల్లా హ్యాస్ నెవర్ లెఫ్ట్ అస్ అలోన్. ఆ ఫ్యామిలీ వాజ్ దేర్ లైక్ అ స్ట్రాంగ్ పిల్లర్. సో నన్ను ఎప్పుడు వదలలేదు. ఆ డే నుంచి ఇప్పటి వరకు 9 years ద మెయిన్ పిల్లర్, ద మెయిన్ బ్యాక్ బోన్ అనమాట మమ్మీ. వాట్ ఆల్ వీ ఫేస్డ్ ఆ టైంలో ఎలా ఉండే, హౌ టఫ్ అండ్ ఆల్, బట్ హౌ వీ ఓవర్కమ్డ్ ఆల్ దాట్. అండ్ ఈరోజు ఇంత పీస్ఫుల్గా ఉండడం ఇట్స్ రియలీ ఎ బ్లెస్సింగ్ అనమాట. అండ్ ఇట్స్ ఆల్ ఆర్ పేషెన్స్. So, and for yeah. especially Yusuf is a very blessed child, very intelligent, very understanding, very mature. He tries to do things on his, అంటే చదవాలి, నేను ఏదో చేయాలని ఒక తపనతో ఉంటాడు. తెలియక చిన్న పిల్లాడు కాబట్టి గోవా వెళ్ళాలి అని ఇలా చిన్న అడుగుతున్నాడు. అంటే ఇది చిన్నవి అంటే పెద్దది కావచ్చు, బట్ హీ డిజర్వ్స్ ఇట్ కదా అనిపించింది. అంటే హీ డిజర్వ్స్ ఇట్ బికాస్ హీస్ అ బ్లెస్ చైల్డ్ అంతే. సో హీ డిజర్వ్స్ దిస్ అనిపించింది. నాకు వీలు అవుతుంది ఈరోజు, వీలు పడ్డది మా అందరికీ కలిసి కట్టుగా చేసాం ఇది. సో నేను ఒక్కదాన్ని చేసిన కృషి కాదు, అన్వర్, సమీరా, తబస్సుమ్, నేను అందరం కలిసి చేస్తేనే ఈ ట్రిప్ ఇలా కుదురుతుంది. చెప్తారు కదా 5,000 ఇలా కలిస్తేనే ఇట్ విల్ బి అ స్ట్రాంగ్ ఫీస్ట్ అని. సో అట్లా అనమాట. సో మీ బ్లెస్సింగ్స్ ఎవరైతే ఒక్కొక్కరు ఎన్నో బ్లెస్సింగ్స్ పంపిస్తూ ఉన్నారు పొద్దు నుంచి, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ, అన్నింటిలో యూసుఫ్కి ఎన్నో మెసేజెస్ వచ్చాయి. థ్యాంక్ యూ, దిల్ సే థ్యాంక్ యూ సో మచ్. వాడు ఆరోగ్యంగా, హెల్దీగా, ఒక మంచి కిడ్గా ఎదగాలని నా కోరిక. అండ్ ఐ హోప్ హీ విల్ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. అల్హమ్దులిల్లా. ఖురాన్ కూడా అలాగే చదవడం స్టార్ట్ చేశాను. పారా చూడకుండా వాడు ఫస్ట్ పేజ్ చదువుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ అ డ్రీమ్ ఫర్ మీ, వాడు హాఫీజ్ అవ్వాలని. ఇన్షాల్లా వాడు అవుతాడని నాకు నమ్మకం ఉంది. ఇన్షాల్లా హీ విల్. అండ్ దాని వెనకాల తబస్సుమ్ కృషి ఎంతో ఉంది. సో గాడ్ బ్లెస్ యూ తబస్సుమ్. అండ్ మీ అందరి ప్రేయర్స్ మళ్ళీ ఇంకొకసారి వాడికి ఇంకా దీవెనలు ఇవ్వమని కోరుకుంటున్నా. హీ షుడ్ హ్యావ్ ద బెస్ట్ లైఫ్, హీ షుడ్ బి ద హ్యాపీయెస్ట్ కిడ్ ఎవర్ అనిపిస్తుంది నాకు. అంతే, ఇంకేం వద్దు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.